హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహాతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, ఇమోటల్ మాస్టర్స్కి, కాంతి మాస్టర్స్కి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రోజులాగానే ఈరోజు కూడా మనకి శాంత మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. ఆ జ్ఞానాన్ని అద్భుతంగా షేర్ చేస్తారు మేడం. మేడం వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకెంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రోజు స్వామి రామ అనే పుస్తకాన్ని మొదలు పెడుతున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ ఫస్ట్ పరిచయం ఇచ్చాను మేడం, అది కొంచెం చదువుతాను. నా చిన్ననాటి నుంచే స్వామి రామ గురించి ఎన్నో కథలు విన్నాను. అంటే ఈయన రచయిత ఎవరు అనేది నాకు తెలుసుకోలేదు. పండిట్ రాజమణి, అంటే రాజమణి టీగునైటు అనేతో ఆయన సాంగత్యము, ఆయనకు ఇక్కడ చూడండి మేడం, ఎవరో ఈయన భవల్ రాకుమారుడు, అంటే మరణించి తిరిగి బ్రతికిన రాకుమారుడు అంటే ఈయన. ఆయన ఓకే ఆయన సాంగత్యము, ఆయనకు గల యోగ శక్తుల చుట్టూ అల్లుకొని ఉండేవి. ఈ కథలు వింటుంటే నాకు స్వామి రామ కళ్ళకి కనిపించే మనిషిలా కాక జానపద గాథల్లో నాయకుడిలా కనిపించేవాడు. ఉదాహరణకి కాశీలో అగమాచారి అనే ఒక గొప్ప సంస్కృత పండితులు ఉండేవారు. ఆయన నాకు స్వామి రామ యువకుడిగా ఉన్నప్పుడు బెనారస్ లో గంగా నది ఒడ్డున కూర్చుని తీవ్రమైన ధ్యాన స్థితిలోకి వెళ్తుండేవారని, అప్పుడు ఆయనకు 90 ఏళ్ల క్రితం మరణించిన ఒక గొప్ప మరుగుజ్జు పండితుడు ప్రతి రాత్రి పాలు, మిఠాయిలు తీసుకొచ్చి ఇచ్చేవాడని చెప్పారు. ఆ కథ నాకు పరమాద్భుతంగా అనిపించేది. అదేదో కల్పనా లోకంలో జరిగే సన్నివేశంగా భావించేవాడిని. అగమాచారి నాకు మరో విషయం కూడా చెప్పారు. ఆ రోజుల్లో స్వామి రామని అందరూ భోలే బాబా అనో పిలిచేవారట. నేను ఈ కథని మా నాన్నగారికి చెప్తే అసలు కథ అది కాదన్నారు ఆయన. నాన్న చెప్పడం ఏమంటే, భోలే బాబా కూడా తన గురువైన బాబా ధరందాస్ లాగా తన శరీరాన్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టారట. 1950లో ఆయన తన శరీరాన్ని వింధ్య పర్వతాల్లో ఒక దేవాలయం దగ్గర విడిచిపెట్టారు. తనకి శరీరాన్ని త్యజించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయనకు అర్థమయ్యాక తన గురూజీ కుటీరం ఎదుట ఒక గొయ్యి త్రవ్వి అందులో కూర్చుని ఆ గోతిని బురద మట్టితో పూడ్చమని తన సహచరులతో చెప్పారు. వాళ్ళు అలాగే చేశారు. అప్పుడు ఆయన తన చైతన్యాన్నంతా శిరస్సులోకి తెచ్చుకొని యోగ శక్తిని ఉపయోగించి కపాలాన్ని భేదించి శరీర త్యాగం చేశారు. ఆ తర్వాత సాధు సంప్రదాయాన్ని అనుసరించి ఆయన సహచర యోగులు ఆ గోతిని పూర్తిగా పూడ్చివేసి
దానిపై ఆయన స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఆ స్మారక చిహ్నం ఇంకా అక్కడే ఉంది అన్నారు నాన్నగారు. నేనింకా అప్పటికి టీనేజ్ లో ఉన్నాను. నాన్నగారు చెప్పిన ఈ కథ మరో అద్భుతమైన కథలా అనిపించేది. అప్పుడు 1972లో అలహాబాద్ యూనివర్సిటీలో చదువుతున్నాను. అక్కడ నేను స్వామి సదానంద అనే గొప్ప సాధువుని కలుసుకున్నాను. ఆయన నాకు యోగంలో అతి మార్మికమైన కొన్ని దృక్కోణాల గురించి బోధించారు. కానీ నేను ఆయనను శ్రీ విద్యోపాసన గురించి అడిగినప్పుడల్లా ఆయన చాలా సార్లు నా మాటని దాటేసేవారు. మరికొన్నిసార్లు గట్టిగా నొక్కి అడిగితే నేను ఆ విషయాన్ని బోలే బాబా దగ్గర నుంచి నేర్చుకోవాలని అనేవారు. పరమ ఏకాంతాన్ని ఆనందించే ఆ బోలే బాబాని ఆయన యోగులకే యోగి, పరమయోగి అంటూ ప్రస్తుతించేవారు. ఆయన ఎక్కడ ఉంటారో కనుక్కోవడం కష్టమని, ఆయన ఎప్పుడూ ఒక చోటను ఉండేవారు కాదని స్వామి సదానంద చెప్పారు. బోలే బాబా అంటే మేడం ఈ సదానంద గురు అంటే ఈ పత్రిసారి గురువు కదా మేడం? మేడం ఉన్నారా? ఓకే, మీరు కంటిన్యూ చేయండి ఆంటీ. ఓకే. బోలే బాబా బ్రతికే ఉన్నట్టు చెప్తారు ఆయన. కానీ మా నాన్నగారు ఆయన లేరు, శరీర త్యాగం చేశారని చెప్పారు. ఏది ఏమైనా ఆయనను చూడాలని నాకు మరీ మరీ అనిపించసాగింది. ఆ తర్వాత నా థీసిస్ సలహాదారు డాక్టర్ లఖేరా స్వామి రామ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారని, హిమాలయన్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతో ఒక సంస్థని స్థాపించారని చెప్పారు. ఆ మాట వినగానే నాకు మొట్టమొదటగా స్ఫురించిన విషయం ఏమంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను వింటూ వచ్చిన స్వామి రామ, ఈ స్వామి రామ ఒకరే అయి ఉండరేమో అనిపించింది. నిజమైన సాధువు పశ్చిమ దేశాలకి ఎందుకు వెడతారు? నిజానికి స్వామి రామ గురించి నేను విన్న కథలన్నీ నాలో పరస్పర విరుద్ధ భావాల్ని ఉత్పన్నం చేశాయి. నేను ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళాలో లేదో నిర్ధారించుకోలేని ఒక అయోమయ స్థితిలో వదిలిపెట్టాయి. కానీ విధికి తనదైన ఒక ప్రణాళిక ఉంది సుమా. 1976 న్యూఢిల్లీలోని 5 స్టార్ అక్బర్ హోటల్ ఓ సాధు సందర్శనానికి అనువైన ప్రదేశం కాదు. కానీ నా జీవితంలో సరిగ్గా అక్కడే అలాంటి మహత్తర సంభవించాయి. అంతేకాదు, అపూర్వ భూమికలకి నేను సాగించబోయే ప్రయాణానికి తొలి అడుగు పడింది కూడా అక్కడే. ఆయన ఎవరో కనుక్కోవడానికి 2 గంటలు పట్టింది. నా జీవితం అంతా ఈ సాధువు గురించి వింటూ వచ్చాను. అలాంటిది ఆయనతోనే నేను మాట్లాడుతున్నాననే విషయం అర్థమయ్యేసరికి నా మనసు అనిర్వచనీయమైన ఆనందంతోనూ వినమ్ర భావంతోనూ నిండిపోయింది. ఒక్క క్షణం మేడం సదానంద యోగి పత్రి సార్ వాళ్ళ గురువు గారు మేడం. అదే ఇక్కడ ఆయన దగ్గరకే ఈయన ఇది సదానంద యోగి గురించి చెప్తున్నారు మేడం. సదానంద యోగి అంటే యోగి అని చెప్పలేదు, సదానంద అని చెప్తున్నారు. వేరే ఉంటారు. సదానంద యోగి ఆయన పత్రి సార్ వాళ్ళ గురువు గారు. ఆయనకి దాదాపు 2000 సంవత్సరాలు అలా ఉంటాయో అని చెప్పారు. ఆయన చిన్నప్పుడే తీసుకెళ్ళిపోయాడంట. ఆయన వాళ్ళ 5 ఏళ్ళ పిల్లోడప్పుడేమో వాళ్ళ గురువు గారు భూటాన్ అడవుల్లో ఉన్నారంట. అది చాలా ఉంది స్టోరీ, సదానంద యోగి స్టోరీ. విన్నాను మేడం. నేనైతే కొంచెము అదే భూటాన్ లో ఉండి ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత కర్నూలు వచ్చారంట అనేసి. ఆయనకి ఈ ప్రపంచం గురించి ఏమీ తెలియదు పాపం. ఆయనకి పసిబిడ్డప్పుడు అదే అందుకే ఆయనదంతా గురుదీక్ష ఇచ్చినట్టు పత్రి సరికి ఒకేసారి చనిపోయే ముందు, అంటే ఆయన సమాధి ముందులో పత్రి సరికి ఇలాగా నాకు సమాధి నిర్మించు అని కూడా చెప్పి అడిగారు అనేసి విన్నాను మేడం. అవును, ఆయన ఎప్పుడు చచ్చిపోతాడు చెప్పాడు. ఆయన చచ్చిపోతాడని వాడకూడదు, ఎప్పుడు బాడీ వెకెట్ చేసి భూలోక యాత్ర కంప్లీట్ చేసుకుంటానని చెప్పాడు. ప్లేస్ కూడా ఆయనే చెప్పాడంట. అవును, అది ఎక్కడ మేడం? అక్కడ ఇది బ్రహ్మం గారి మఠం దగ్గర ఎక్కడ? నందవరము. మేడం అది కర్నూలు దగ్గరలోనేనంట మేడం అది. అవును, మన ఇది ఉంది కదా మేడం, బ్రహ్మంగారి మఠం ఉంది కదా, అక్కడికి దగ్గర.
అవునంటే ఎప్పుడన్నా వెళ్దామంటే ఎవ్వరు తోడు రారు మేడం. అక్కడ నేను ఒక్కదాన్నే తెలియదు పెట్టదు. అక్కడికి ఎన్నిసార్లు వెళ్తాను. మేడం కర్నూలుకి వెళ్ళినప్పుడు వెళ్ళి చూసిరండి. కర్నూలుకి వెళ్ళినప్పుడు వెళ్ళి చూసిరండి. అదే మేడం, కర్నూలులో ఎవ్వరు రారు మేడం. ఎక్కడి నుంచి ఒకదాన్నే తెలియదు కదా నాకు ప్లేస్లు అట్లా అని. ఒక రోజు అక్కడ ఉండి వస్తే బాగుంటదంట, మంచి ఎనర్జీస్ ఉంటాయంట అంటారు. పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, స్పెషల్ ధ్యానాలు అన్ని పెడతారు ఆడ, చాలా బాగుంటాయి. ఎవరిదన్నా ఒక ఫోన్ నెంబర్ తెలిస్తే ఇయ్యండి మేడం ఒకసారి అక్కడిది. ఇస్తాను. ఓకే. అది అంటే ఆయన నా మనసు అనిర్వచనీయం. అంటే ఆయన ఎవరైతే ఈ సాధువు గురించి వింటూ వచ్చాడో ఈయన, అంటే ఈ రచయిత, ఆయనతోనే మాట్లాడే అవకాశం వచ్చేసింది అనమాట. ఆయనతోనే నేను మాట్లాడుతున్నాననే విషయం అర్థమయ్యేసరికి నా మనసు అనిర్వచనీయమైన ఆనందంతోనూ వినమ్ర భావంతోనూ నిండిపోయింది. ఒక్క క్షణం క్రితం దాకా నేను ఆయనతో చాలా సౌకర్యవంతంగా మాట్లాడుతూ ఉన్నాను. అకస్మాత్తుగా నేను మూగబోయాను. నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. నా యావత్ శక్తి కళ్ళల్లో వచ్చేసింది. క్షణంలో 1000వ వంతు ఆయన్ని నేను శిరస్సు నుంచి పాద భాగం వరకు, లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఓ అద్భుతాన్ని చూస్తున్నట్టు చూశాను. నేను ఆయన ప్రక్కనే కూర్చొని ఉన్నాను. నా శిరస్సు అమాంతం ఆయన ఒడిలోకి వాలిపోయింది. నిశితంగా చూస్తున్న ఆయన విశాలమైన నేత్రాల్లో అనంతమైన దయాసాగరం పొంగులు వారుతోంది. ఆ క్షణంలో నాపై ఆయన వర్షించిన ప్రేమ మునుపెన్నడూ నాకు అనుభవంలోకి లేనిది. నేను అమితానందంలో మునిగి తేలుతున్నానని ఆయనకి అర్థమైపోయింది. నా ఆలోచన, మాట, చేష్ట అన్నీ మూగపోయినాయి. స్వామీజీ మాట్లాడారు. నేను నీ గురించే ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు వస్తున్నావు అమెరికాకి? నువ్వు నాకు సహాయంగా ఉండాలి. ఆ తర్వాత ఆయన ప్రాపంచిక వ్యవహారాలు మాట్లాడసాగారు. కాసేపు అయ్యాక స్వామీజీ నన్ను మళ్ళీ మరుసటి రోజు రమ్మన్నారు. ఆనాటి మధ్యాహ్నమంతా, ఆ రాత్రంతా స్వామీజీ గురించి, మిగతా సాధువులు, యోగులు, మా నాన్నగారు చెప్పిన సంగతులన్నీ తలుచుకున్నాను. ఆ తర్వాత చాలాసేపు మనసులో ఆయన గురించి ఎన్నో ఆలోచనలు శరపరంపరగా వస్తూనే ఉన్నాయి. ఇక మీదట నేను ఈ ప్రేమమూర్తితో, ఇంత దయతో ఆదరించే అనంత జ్ఞానితో, మహనీయ సాధువు సాన్నిధ్యంలో జీవిస్తాను. ఇదిగో ఇప్పుడేగా ఆయనను కలుసుకున్నాను. ఇక నా సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఆయన నన్ను అమెరికా తీసుకెళ్తారు. ఇక ఈ భారతీయ సమాజాన్ని ఊపిరి తిప్పుకోలేనంతగా వేధిస్తున్న అవినీతిని ఎదుర్కోనవసరం లేదు. స్వామీజీ ఎక్కడున్నారో వెతికి పట్టుకోమని ప్రేరణ ఇచ్చిన వారందరి పట్ల కృతజ్ఞతతో నా మనసు నిండిపోయింది. చాలా విచిత్రం కదా ఇలా జరగడం. నన్ను స్వామీజీ సాన్నిధ్యానికి చేర్చిన శ్రీ ఆనంద్ ప్రతాప్ రుణంతో తీర్చుకోలేనిది. అపరిమితమైన కుతూహలము, ఉత్సాహంతో నిండిన మనసు చురుగ్గా పనిచేస్తోందనడంలో నాకు నిద్ర పట్టలేదు. మళ్ళీ పరిచయం గురించే ఇంకోటి 2 భాగం చెప్తున్నాడు ఆయన. మరునాడు నేను హోటల్కి వెళ్ళాను. కనీసం 1 గంట సేపు లాబీలో వెయిట్ చేసిన తర్వాత స్వామీజీ నన్ను తన రూమ్ కి రమ్మని కబురు చేశారు. పైకి వెళ్ళాను. రూమ్ తలుపు తీసే ఉంది. నిశ్శబ్దంగా లోపలికి అడుగు పెట్టాను. ఆయన 2 పీస్ మేడం. ఎవరు గురువు గారు పిలిచి సదానంద యోగినా? అంటే ఆయన గురువు అనే చెప్తున్నాడు మేడం. నేను ఎప్పుడైతే ఆయన గురించి ఆలోచన చేస్తున్నాడు, ఎవరు గురువు అనేది ఇంకా ఆ సదానంద అనే చెప్పాడు మేడం ఆయన. అంతే, ముందు తెలుస్తుందండి. పైకి వెళ్ళాను. రూమ్ తలుపు తీసే ఉంది. నిశ్శబ్దంగా లోపలికి అడుగు పెట్టాను. ఆయన 2 పీస్ వెస్ట్రన్ సూట్ లో ఉన్నారు. ఆయన పాదాలని తాకి నమస్కరించబోతుంటే స్వామీజీ నాతో రా, మనం కొంచెం షాపింగ్ చేసి వద్దామన్నారు. మొదటి రోజు ఆయన ఎంత ప్రశాంతంగా వ్యవహరించారో ఆ రోజున అంత ఆదేశాలు, ఆజ్ఞలు ఇస్తూ కఠినంగా వ్యవహరించారు. అయినా కానీ నేను ఎలాగోలా ధైర్యం కూడా తీసుకుని ఆయన ఆశీర్వాదం కోసం ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయన స్వరం దాదాపుగా గర్జిస్తున్నట్టే ఉంది. ఈ కాళ్ళు పట్టుకోవడము, ఈ గోల ఏమిటి? సరేలే, నడు వెళ్దాం. ఆయన నా చేతికి ఒక బ్యాగ్ ఇచ్చారు. మేమిద్దరం బయటికి వచ్చేసాం. మేము కారులో ఎక్కాం. ఆయన ముందు సీటులో కూర్చుంటూ నన్ను వెనక సీటులో కూర్చోమన్నారు. అలా ఎందుకు అన్నారో
నాకు గాబరా వేసింది. ఎందుకంటే భారతదేశంలో అనుచరులు ముందు సీట్లో ఉంటారు. హోదా కలిగిన వారు వెనక సీట్లో కూర్చుంటారు. మేము కన్నాట్ ప్లేస్ కి వెళ్ళాం. ఢిల్లీలో ప్రధాన షాపింగ్ జిల్లాల్లో ఒకటి. కారు ఆగగానే స్వామీజీ క్రిందికి దిగి షాపుల వైపు వేగంగా నడవసాగారు. నేను కాస్త చొరవ చేసుకుని కారు తలుపు తీసుకుని దిగి బయటికి వచ్చాను. కారులో ఇంకేమీ పెట్టామేమో అన్నట్టు ఓసారి కారు అంతా కలిగి చూశాను. నేను స్వామీజీ వెనక నడవడం మొదలు పెట్టేసరికి ఆయన అప్పటికే 50 గజాల పైబడి నడిచి వెనకగా వస్తున్న నా కోసం ఆగారు. నేను ఆయనకు దగ్గరగా వెళ్లి ఆయన ముఖం వంక చూశాను. అబ్బా, ఎంత ఎర్రగా ఉందో! ఆయన కళ్ళు విస్ఫులింగాలు కురిపిస్తున్నాయి. చూపులతోనే పేల్చి పారేసేటట్టు చూశారు ఆయన. నేను ఆయనకి 1 గజం దూరంలో ఉంటానేమో. అప్పుడు స్వామీజీ, ఇంత ఆలస్యంగా పనులు చేసే వాళ్ళకి వాళ్ళ పనులు తెమలవు. వాళ్ళ వల్ల అవతల వాళ్ళకి లేనిపోని ఆలస్యం. నువ్వు నాతో ఉండాలనుకుంటే ఇలా తాత్సార్యం చేయకు అన్నారు. నేను గుణపాఠం నేర్చుకున్నాను. అలాగే స్వామీజీలో ఈ రకమైన దృక్కోణం గురించి అంతకు ముందెన్నడూ విని ఉండకపోయినా అందుకు నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. కొద్దిసేపు మాత్రం స్వామీజీ చాలా ప్రేమగా, దయగా నాకు మళ్ళీ మళ్ళీ భరోసా ఇస్తూ వచ్చారు. నా మనసుకి అందనంత ఉన్నత స్థితికి తీసుకెళ్లి నా ఊహలకు రెక్కలు తొడిగారు. నేనని అనుకున్నాను. ఆయన కృపతో నా కోరికలకి లొంగిపోకుండా నిలబడగలనని అనిపించింది. ఆ విధంగా నాలో చెలరేగుతున్న ఆధ్యాత్మిక ఆకాంక్షలను ఆయన ఉత్తేజితపరుస్తూ వచ్చారు. 3-4 రోజులు ఇలా గడిచాయి. అప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ స్వామీజీని చూడడానికి వచ్చారు. అప్పుడు అకస్మాత్తుగా ఆయన ధోరణిలో మార్పు వచ్చింది. స్వామీజీ ఆయన్ని నాకు ఢిల్లీ యూనివర్సిటీ లెక్చరర్ హోదా ఇమ్మని అడిగారు. పైగా అంత పిన్న వయసులో లెక్చరర్ కావడం ఎంతో మంచిదని నన్ను ఒప్పించడం మొదలు పెట్టారు స్వామీజీ. ఆయన నన్ను ఒప్పించే ప్రయత్నంలో చెప్పిన కారణాలు చూడండి. నువ్వు త్వరలోనే ప్రొఫెసర్వి కాగలుగుతావు. నీ తల్లిదండ్రులకి, ఇతర కుటుంబ సభ్యులకి చేరువగా ఉంటావు. నన్ను అంటే ఈ స్వామిని పెద్దగా లెక్కలోకి తీసుకోనవసరం లేదు. నేను నీకు గాని మరెవరికి గాని ఏమీ కాను. ఈ రోజు ఇక్కడ ఉంటే మర్నాడు మరెక్కడో ఉంటాను. నేను దిమ్మెరపోయాను. ఆ రోజు మీ నీడలో శరణు ఇస్తానని చెప్పారే, మరి దాని సంగతి అడిగాను. మరి అంత భావుకుడివి కావద్దు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని వదులుకునే వాళ్ళని మూర్ఖులని అంటారు అన్నారు. నేను మౌనంగా ఉన్నాను. స్వామీజీ నన్ను కోరుతూనే ఉన్నారు, కానీ నేనేమీ స్పందించలేదు. నువ్వేమీ మాట్లాడవేమిటి? ఆయన గుచ్చి అడుగుతున్నారు. నాకు తీరని పనులుంటాయి. నువ్వు నా మాటైనా వినాలి, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పారు. నేను మూర్ఖుడిలా ఉండకూడదనే ప్రయత్నిస్తున్నాను స్వామి. మీరు నాకు మొదటి రోజున ఇచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. అంటే నేను మీతోనే కలిసి ఉండడం గురించి మాట్లాడుతున్నాను అన్నాను నేను. స్వామీజీ కఠినంగా మారారు. నువ్వు అంత మొండిగా, నిర్లక్ష్యంగా ఉంటావని నేను ఊహించలేదు. సరే వెళ్ళు, మనం రేపు కలుద్దాం అన్నారు గట్టిగా. మరుసటి రోజు నేను ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతో ప్రేమగా, దయగా పలకరించారు. అంది వచ్చిన ఆ టీచింగ్ పొజిషన్ ని నేనెందుకు వదులుకుంటున్నానో చెప్పమన్నారు. నేనప్పుడు స్వామీజీ, నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పాను. దీనికి ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఆయన విశాల నేత్రాలు నా వైపు తిరిగాయి. ఆయన గాఢమైన, బరువైన స్వరంతో, సాధువుతో కలిసి జీవించడం నిరంతరం అనేక రకాల క్లేశాలు, ఇబ్బందులతో కూడుకున్నది. అయినా సరే అన్ని పరిస్థితుల్ని తట్టుకుని నాతో ఉండడానికి సిద్ధమైతేనే నువ్వు నాతో రావడం గురించి ఆలోచించు అన్నారు. ఆయన ఉద్దేశం ఏమిటో నాకు తెలియలేదు. ఆయన నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నారనిపించింది. నాకు కావలసిందల్లా మీతో ఉండడమే. నేను వేడుకున్నాను. నేను ఎన్నో రకాలుగా ఊహించుకున్నాను, కల్పనలు చేశాను. స్వామీజీ నన్నిప్పుడు నిరాశపరచకండి. నువ్వు నిజంగా కోరుకునేది ఇదేనా అని అడిగారు స్వామీజీ సున్నితంగా. అవును, అంతే. అయితే నీ కోరికలన్నీ వదులుకోవలసి ఉంటుంది. అప్పుడు నీకేం కావాలో నేను అందిస్తాను. నువ్వు అందుకున్న విషయం అంతా నీతో ఉండేలా చూస్తాను అన్నారు. నేను ఆయన పాదాల మీద నా శిరస్సును ఉంచాను. ఆయన ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి మనము. అప్పట్లో ఇన్ని ఉన్నాయి అంటే
అప్పుడు ఆ టైంలో ఆ కాలమాన పరిస్థితుల్లో ఆ ఫ్రీక్వెన్సీలో ఇన్ని ఉన్నాయి, ఇట్లంతా ఉన్నారు. అయినా ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంతో ప్రేమతో అన్ని పడి కూడా సాధనలు చేశారు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం, ఎంత తింటున్నాం. ఈజీగా ఉన్నా కూడా మనం ఏదేదో చేస్తున్నాం. అవును మేడం, దాన్ని ఎంత ఈజీగా ఉందంటే మనకి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఉన్నాయి ఇప్పుడు. అయినా కూడా మనం ఎటువంటి ఎట్లా చెప్పండి. అదే కాకుండా నువ్వు ఏ దాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏది చేస్తున్నావు అదే చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి. కానీ నువ్వు చేయాల్సింది నువ్వేంటో నువ్వు తెలుసుకోవాల్సిన దాన్ని మాత్రం పోస్ట్ పోన్ చేయకుండా దీన్ని తెలుసుకుంటూ దాన్ని చేసుకొని చెప్తున్నారు మనకి. నువ్వు ఏది త్యజించి పొమ్మని ఏది ఎవరు చెప్పట్లేదు కదా ఇప్పుడు. అద్భుతంగా నువ్వు ఇంకా బాగా బతుకునైనా, ఇంకా ఆనందంగా బ్రతుకు, ఇంకా అద్భుతంగా బతుకు, ఇంకా ఏ క్షణానికి ఆ క్షణం నువ్వు ఏం కావాలనుకుంటావు అవన్నీ అనుభవిస్తున్నట్టు పొందుతూ ఉన్నట్టు బతుకు, అవన్నీ సంపాదించుకో, అవన్నీ నీకు హక్కుండా పొందేదానికని చెప్తున్నారు. ఎవరు వద్దనట్లేదు కదా. అయినా మనకు అది కూడా కావట్లే, మనకి అర్థమైంది కదా. నువ్వు అన్నీ పొందునాయినా, నువ్వు అన్నీ పొందడానికే నువ్వు భూమి మీదకి వచ్చావు, నువ్వు దైవానివే, నువ్వు పొందుని చెప్తున్నారు, వద్దని చెప్పట్లే. అదే చెప్తారు చూడు, పిలిచి పిల్లనిస్తానంటే ఏమంటారు కదా సామెత, అట్లా అయిపోయింది ఇప్పుడు మన పరిస్థితి. అవును, అంటే మనము ఇంట్లో ఉండి ఉన్న చోటే ఉండి అన్ని అనుభవిస్తూనే సుఖ సంతోషాలు ఆనందాలు, ఎవరిని ఇంట్లో వాళ్ళని వదిలిపోనక్కర్లేదు. ఎక్కడ ఉన్నామో అక్కడే నేర్చుకోవడానికి దండిగా ఎంత జ్ఞానం ఉందో, కానీ మనం నేర్చుకోలేకపోతున్నాం. ఇది మనకి సుఖాలు ఎక్కువైపోయి చేస్తున్నామో ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా కూడా నువ్వు ఏమేమి పొందాలో అన్ని పొందుతూ నువ్వు హాయిగా దర్జాగా జీవించు నాయనా, నువ్వు సంతోషంగా జీవించు నాయన. నువ్వు సంతోషంగా జీవిస్తూ నువ్వు ఎక్కడున్నావో ఎంత అద్భుతంగా నువ్వు అంతే అద్భుతంగా జీవించి నీ తోటి వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకొని నీ సాధన నువ్వు చేసుకుంటూ, నువ్వేంటో నీ సహజత్వం ఏంటో నీ స్వస్థితి ఏంటో నువ్వు తెలుసుకుంటూ నువ్వు జీవించని చెప్తున్నారు. అబ్బే మనం అది చేయట్లే ఇది చేయట్లే, రెండూ చేయట్లే మనం. కంటిన్యూ చేస్తాను మేడం. ఎస్ మేడం. అయితే నీ కోరికలన్నీ వదులుకోవలసి ఉంటుంది. అప్పుడు నీకేం కావాలో నేను అందిస్తాను. నువ్వు అందుకున్న విషయమంతా నీతో ఉండేలా చూస్తాను అన్నారు. నేను ఆయన పాదాల మీద నా శిరస్సును ఉంచాను. ఆయన నా తలపై చేయి వేసి, లే, ఇక మీదట నువ్వు ఎన్నడూ జ్యోతిష్యం జోలికి గాని రాజకీయాల జోలికి గాని పోకూడదు. ఎన్నో మతాల్లో అనేక వర్గాలు, వాటిల్లో చీలికలు ఉన్నాయి. వాటి జోలికి నువ్వు పోకూడదు, సరేనా? అలా అని నాకు మాట ఇవ్వు అన్నారు. ఈ వాగ్దానానికి పూర్తి అన్వయం ఏమిటో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఏమైతేనేం నేను ఆయన కోరిన విధంగానే మాట ఇచ్చాను. ఒక్కోసారి నాకు ఆయనని 2 నిమిషాల సేపు కూడా చూడటం సాధ్యమయ్యేది కాదు. కానీ కొన్నిసార్లు స్వామీజీ నన్ను కొన్ని గంటల పాటు ఉంచేసేవారు. అలాంటి సమయంలో సాధారణంగా ఆయన చుట్టూ ఎవరు ఉండేవారు కాదు. నా డాక్టరల్ డిజర్టేషన్ తత్వ వివేచన ఆధ్యాత్మిక సాధనకి సంబంధించినది కావడంతో ఆ విషయము గురించి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడేవారు స్వామీజీ. ఆ సమయాల్లో నేను ఆయన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నిస్తే మాత్రం వాటిని పట్టించుకునేవారు కారు. అసలు గతమే లేనట్టు ఉండేది ఆయన వైఖరి. నా అదృష్టం కొద్దీ మా నాన్నగారి స్నేహితుల్లో ఒకరైన శ్రీ ఆనంద ప్రతాప్ సింగ్ కి స్వామీజీతో చాలా కాలంగా పరిచయం ఉంది. ఆయన టెహ్రీ గడ్వాల్ రాజువారి అల్లుడైన శ్రీ రాజా దినేష్ సింగ్ కి వ్యక్తిగత సహాయకులు, ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. స్వామీజీ ఈ రాజ్యంలోనే జన్మించారు. ఇక్కడే తన గురువు గారితో కలిసి జీవించారు. గడ్వాల్ రాజ కుటుంబానికి వీరిద్దరి గురించి బాగా తెలుసు. ఆ తర్వాత కొన్ని నెలలలోపే శ్రీ సింగ్ జీ నాకు స్వామీజీ గురించి ఎన్నో కథలు చెప్పారు. దాంతో నాకు స్వామీజీ జీవిత చరిత్రను రాయాలనే ప్రేరణ, బలమైన నిశ్చయం మనసులోకి వచ్చేసాయి. వారి అనుమతి కోరాను. ఆయన హాయిగా నవ్వేసి మృదువుగా దృఢంగా, సరే 21 ఏళ్ళు ఆగు, ఆ తర్వాత రాదువు గానిలే అన్నారు. మానసిక పరిపక్వత లేని నా మనసు స్వామి మాటలకి తటాలను అసౌకర్యానికి గురైంది. ఆశ కాస్త నిరాశగా మారింది. ఉత్సాహం ఆవిరైపోయింది. వెంటనే స్వామీజీ మాట్లాడుతున్న విషయాన్ని వేరే వైపు తిప్పారు. స్వామీజీ తర్వాత నన్ను పంపేశారు. ఆ తర్వాత నేను మళ్ళీ ఆయన్ని 10 నెలల వరకు చూడలేదు.
స్వామీజీ గురించి నాకు మరింత అవగాహన కలిగించిన మరో ఇద్దరు మహనీయులు ఉన్నారు. వారిలో ఒకరు సింగ్జీ మాతృమూర్తి. 1962 1964 మధ్య కాలంలో స్వామీజీ అలహాబాద్ లో ఉన్నప్పుడు ఆయన వెంట ఉన్న పావనమూర్తి. ఆమె స్వామీజీ గురించి మాత్రమే కాక వివిధ సాంప్రదాయాలు ప్రాంతాలకు చెందిన ఎందరో సాధువులు యోగుల గురించి విషయాలు చెప్పగల నడిచే గ్రంథ సమస్తం. నేను స్వామీజీతో కలిసి పని చేయబోతున్నానని విన్న ఆమె నాకు ఉదార హృదయంతో ఒక సూచన చేసింది. బాహ్య వైఖరి చూసి పొరపడుకు నాయనా, ఆయన తన గురువుకి తప్ప ఎవరికీ చెందినవారు కారు. ఆయన ఈ ప్రపంచంలోనే ఉంటారు గాని ఈ ప్రపంచానికి చెందినవారు కారు. పైకి ఆయన ప్రశాంతంగానే ఉన్నట్టు కనిపిస్తారు గాని ఆయన ఓ రగులుతున్న అగ్నిజ్వాల. ఆయన తోటి ఉండడం అంటే అగ్నిగుండం మీద కూర్చోవడమే. ఆయన సుడిగాలి లాంటి వారు. ఆయన్ని బంధించాలని ప్రయత్నించకు, ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతాయి. ఆమె నన్ను స్వామీజీ నివసించిన అలహాబాదులోని శివకుటీకి తీసుకెళ్లి అక్కడ స్వామీజీతో ఉండే రోజుల్లో తన అనుభవాలన్నీ పంచుకున్నారు. ఆమె చెప్పిన విషయాలతో స్వామీజీ మార్మిక కోణంపై నా అంతర్దృష్టి ప్రసరించింది. ఇప్పటి జీవితంలో స్వామి రామాగా ప్రసిద్ధి పొందిన స్వామీజీ ఒకప్పుడు బోలే బాబాగా ఎలా అంటే స్వామి రామ గురించే మరి చెప్తున్నారు మేడం వాళ్ళ గురువు. స్వామి రామాగా ప్రసిద్ధి పొందిన స్వామీజీ ఒకప్పుడు బోలే బాబాగా ఎలా ఉండేవారో మొదటగా నాకు తెలియజేసింది ఆమె నాకు బోలే బాబా గురువు గారైన బెంగాలీ బాబా గురించి కూడా చెప్పారు. ఆయన్ని బాబా ధరందాస్ అని పిలుస్తారు. గత శతాబ్ది ఆరంభంలో ఆ స్వామీజీని ఆ పేరుతోనే పిలిచేవారు. స్వామి రామాకి తన ఇచ్ఛానుసారం మరణించి ఎన్నో గంటలు గడిచాక తిరిగి జీవించగలిగే శక్తి ఉందనే విస్మయం గొలిపే సంగతిని వివరించారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ల గ్రూప్ కి స్వామీజీ తన ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించి చూపారు. అలాగే స్వామీజీ గురించి నాకు తెలియజెప్పిన మరో వ్యక్తి డాక్టర్ ఎంపీ లఖేరా. ఆయన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో నా థీసిస్ సలహాదారు. ఆయనది స్వామీజీ జన్మించిన గ్రామమే. శ్రీ లఖేరా స్వామీజీ గురించి ప్రస్తావించిన విషయాలు శ్రీ సింగ్జీ ఆయన మాతృమూర్తి అందించిన సమాచారానికి పూర్తి భిన్నంగా ఉంది. వీరు చెప్పిన దాన్ని బట్టి స్వామీజీ గఢ్వాల్ హిమాలయాల్లో ఒక పండితుని కుమారుడు. పినతండ్రి నుంచి ఆయనకు వారసత్వంగా సంక్రమించిన అంతటి అపార సంపదని గాని అంతటి అందమైన మనిషిని గాని తానెప్పుడూ చూడలేదని చెప్పారు లఖేరా. మంచి తెలివితేటలు, అపారమైన ధారణాశక్తి గల స్వామీజీకి విద్యార్థిగా గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ ఆయన సన్యాసిగా మారి అదంతా వ్యర్థం చేసుకున్నారని దిగులుగా చెప్పారు డాక్టర్ లఖేరా. నిజంగానే స్వామి రామ విశ్వవిద్యాలయంలో చేరి ఉంటే ఆయన భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన తత్వజ్ఞులు రానడే వారసత్వ జ్ఞానాన్ని ముందు తరాలకి అందించే మహత్తర జ్ఞాన సంవాహకులుగా ఉండేవారని అన్నారు. స్వామీజీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ రానడే ఆయన పట్ల ప్రత్యేకమైన ఆప్యాయతని కనబరిచేవారట. ఆయనతో ఏకాంతంగా మాట్లాడేవారట. కానీ అందరినీ నిరాశపరుస్తూ స్వామీజీ తన అధ్యయన ప్రపంచాన్ని వదిలిపెట్టి లక్ష్యరహితంగా తిరగసాగారని, ఆయన హఠయోగంపై గొప్ప పట్టు సాధించారని చెప్పారు డాక్టర్ లఖేరా. విద్యార్చనలో అత్యద్భుతంగా వికసిస్తున్న తన ప్రజ్ఞా పాఠవాల్ని హఠాత్తుగా నిలిపివేసి స్వామి రామ తన మానసిక శక్తుల్ని సంపుటీకరించుకున్నారని, స్వామి రామ ఒక అద్భుతమైన హఠయోగిగా తయారయ్యారని డాక్టర్ లఖేరా ఒప్పుకున్నారు. నేను స్వామి రామాని 1976లో కలిసినది మొదలు మళ్ళీ శీతాకాలంలో 1979లో అమెరికాకి వెళ్లేదాకా ఢిల్లీలో వీలైనన్ని ఎక్కువ సార్లు కలుస్తూ వచ్చాను. వారి ఆదేశాల్ని పాటించి నేను కాశీ, కామాఖ్య ఆలయాలు దర్శించి వచ్చాను. మేడం, ఈ కామాఖ్య టెంపుల్ కూడా కాశీలో ఉందా? అది కామాఖ్య అమ్మవారు కాశీ కాదు మేడం, ఈమె ఇది అదే
కామాఖ్య ఆ, మన అంటే మేడం ఇది అదే ఎప్పుడు అంటే బహిష్టు ఆ, ఆ, అయ్యే అవును మాత అవును ఇదే కదా మేడం? అవును 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 ఉమ్. ఆహా, అవును మేడం. ఇది ఇప్పుడు మొన్న మీరు వెళ్ళారు కదా కుంభమేళ, ఇది ఆహా, అక్కడ ఆహా. అక్కడ వస్తుంది మేడం. ఈమె చెప్పారు నాకు. అది మళ్ళీ చూసి చెప్తానులేండి మీకు, గుర్తులేదు. అక్కడ ఓకే. మేడం అక్కడ. ఆ తర్వాత 1979 శీతాకాలంలో నేను అమెరికాకి వచ్చాను. స్వామీజీ గురించి ఇక్కడి వాళ్ళ మాటలు నాకు పూర్తి కొత్తగా ఉన్నాయి. నాకు తెలిసిన స్వామి రామ సమాచారం కంటే ఇదంతా పూర్తి భిన్నమైన సమాచారం. నేను మొదటి 7 నెలలు మినియాపోలిస్ లో ఉన్నాను. స్వామి గురించి దృఢమైన అభిప్రాయాన్ని వెలిపుచ్చిన వారెందరినో నేను కలిశాను. కొంతమంది ఆయన్ని తమ అద్భుత శక్తులతో ఒక మనిషి జీవితాన్ని మార్చేయగల హిమాలయ సాధువుగా పరిగణించేవారు. మరికొందరు ఆయనను నాడీ వ్యవస్థపై అద్భుతమైన నియంత్రణ కలిగి ఉన్న మర్మయోగిగా అభివర్ణించారు. మరికొందరు ఆయనకి 10 మందిని ఆకర్షించే ప్రబలమైన ఆకర్షణ శక్తి ఉందని అనేవారు. ఆయనకి గల ఈ 3 రకాల కోణాలు నాకు పూర్తిగా అపరిచితమైనవి, విచిత్రమైనవిను. ఎందుకంటే వారు భారతదేశంలో ఉండగా నేను వారిని దర్శించినప్పుడు ఏ విషయంలోనూ వారిని ముందుగా అంచనా వేయడం సాధ్యం కాదని, దివ్య ప్రేమ ప్రవహించే సాధువని గ్రహింపుకొచ్చింది నాకు. స్వామి రామాకి తమ గురుదేవుల సాన్నిధ్యం, అమ్మవారి ప్రసన్న దృక్కులు మహదానందాన్ని ఇచ్చేవి. భారతదేశంలో స్వామి గురించి చెప్పుకునే కథల ద్వారా వారు అనేక మంది గురువుల సమక్షంలో అధ్యయనం చేసిన తీరు, భారతదేశంలో పరమ పావనమైన తీర్థక్షేత్రాల్లోని దేవాలయాల్లోనూ సుదూర ప్రాంతాల్లోనూ వారు చేసిన తీవ్రమైన తపస్సు, అప్పుడప్పుడు ఆయన చేసే పొరపాట్లు, వాటిని వారి గురుదేవులు మిగతా సాధువుల సాయంతో సరిదిద్దిన వైనము వంటి ఎన్నో అంశాలు తెలియజేశాయి. అప్పుడప్పుడు కొందరికి ఆయన సమక్షంలో దివ్యానుభూతులు కలుగుతూ ఉండేవి. కానీ మిన్నియాపోలిస్ లోని ఆయన అనుచర గణంలో కొందరు స్వామిని తమాషాలు చేసే ఇంద్రజాలికుడుగా భావించారు. స్వామి గురించిన ఇలాంటి అభిప్రాయాన్ని మాత్రం నేను మన దేశంలో ఎక్కడా వినలేదు. 1980 వేసవిలో స్వామి నన్ను పెన్సిల్వేనియాలోని హిమాలయన్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్ కి పిలిపించారు. సంవత్సర కాలంలో ఎక్కువ కాలం స్వామి అక్కడే ఉండేవారు. ఆ సమయంలో నేను స్వామీజీలో మరో వినూత్న కోణం చూశాను. స్వామీజీ ఒక పెద్ద సంస్థకి సిఇఓగా వ్యవహరిస్తున్న పాత్ర అది. స్వామీజీ ఒక పెద్ద షెడ్యూల్ కి కట్టుబడి ఉంటారని నేనెన్నడూ ఊహించలేదు. పైగా ఇంత తీరిక లేని కార్యప్రణాళికని ఆయన అంత అవలీలగా నిర్వహిస్తారని నేను ఏమాత్రమూ ఊహించలేదు. కానీ వారు దేశమంతటా పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తూ నాకు మరో విభిన్నమైన కోణంలో కనిపించారు. పాలనాపరమైన వ్యవహారాల్లో ఆయన అందరినీ పరుగులెత్తిస్తూ మిలిటరీ కమాండర్లా వ్యవహరిస్తారు. స్వామీజీ ఇన్స్టిట్యూట్ లో ఉన్నారంటే సమావేశాలు, ప్రసంగాలు, పుస్తకాల రచనా వ్యాసంగం ఇలా ఎన్నో కార్యక్రమాలు నిరంతరాయంగా ప్రణాళికాబద్ధంగా జరుగుతూనే ఉంటాయి. నిర్మాణ కార్యకలాపాల్ని పర్యవేక్షించడమో, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేయడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇన్ని పనులు పెట్టుకున్న స్వామీజీ తన వంట తానే స్వయంగా వంట చేసుకునేవారు. అంత పత్రిసారిలాగా అనిపిస్తుంది మేడం. చూడండి మేడం, ఎంత అద్భుతం కదా ఈయన, ఇంత పత్రిసారిలాగా అనిపిస్తుంది చూడు. అవును అవును. నా అదృష్టం కొద్దీ ఆయనకు నేను వంటలో సహాయకుడిగా ఉన్నాను. భారతదేశంలో స్వామీజీ ఉన్నప్పుడు ప్రజలు ఆయనను తీరిగ్గా ఉంచేవారు కాదు. కానీ ఇక్కడి సంస్థలో సభ్యులకి మాత్రం ఆయన ఎంతో చక్కటి శిక్షణనిచ్చారు. అందుకే వాళ్ళు స్వామీజీని బయట తిరుగుతున్నప్పుడు కానీ, నడకకి వెళ్ళినప్పుడు కానీ, మొక్కలు నాటుతున్నప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ, లేదా పిల్లలతో ఆడేటప్పుడు కానీ ఆధ్యాత్మపరమైన, వ్యాపారపరమైన ప్రశ్నలు వేసి విసిగించరు. భారతదేశంలో నేను స్వామీజీని 5 స్టార్ హోటల్స్ లో చూసేవాడిని. వారిని కలుసుకోవడం పెద్ద పెద్ద ప్రముఖులకి కూడా 2 వారాలు పట్టేసేది. ఇక్కడ స్వామీజీని అందరికీ అందుబాటులో ఉంటారు. భారతదేశంలో ప్రజలందరికీ ఆయన గొప్ప ఆకర్షణీయమైన వ్యక్తి. కానీ ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండేవారు.
ఆయన ఎంత కష్టపడి పని చేస్తారో, ఎంత తక్కువగా నిద్రపోతారో ప్రత్యక్షంగా చూసి నాకు ఎంతో విస్మయంగా ఉండేది. ఆ మీలాగా మేడం ఇది మేడం మేడం అంటే ఎంత ఎక్కువ మహానుభావులు కష్టపడతారు, మేడం. ఎంత తక్కువ మేడం. మహానుభావులు చూడండి. అంటే మాటలు ఇవి చెప్పడానికి ఇంకా వేరే వర్డ్స్ కూడా ఏమీ లేవు చూడండి. మహామహులు, పరమ గురువులు, మహోన్నతులు, అద్భుతమైన వాళ్ళు, దివ్యమూర్తులు ఎంతోమంది ఎన్ని రకాలుగా వాళ్ళ సమయాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ శక్తిని కూడకట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చారు మనకు. అదంతా ఒక వంతెనలాగా వేసుకొని వస్తేనే కదా ఇంత దూరం వచ్చాం. ఇక్కడ ఉన్నాం మనం అంటే మన ఊరికా ఇక్కడికి వచ్చాం. అవును మేడం, అవును. అయినా ఇది కూడా కష్టం అనుకుంటుంటాను. అదే సాధారణంగా వారు ఉదయం 7 గంటలకి తమ దినచర్య ప్రారంభించేవారు. రాత్రి 2 గంటల దాకా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. పొద్దుపోయేదాకా తనతో కలిసి పనిచేసిన అనుచర గణాన్ని వెళ్ళిపోమని చెప్పి తెల్లవారుజామున వారు స్నానం చేసి తమ అసలు సాధన ప్రారంభించేవారు. ధ్యానం. ఎంత సమయమైనా సరే ఆయన తను ఉన్న క్షణాల్ని ఆనందించేవారు. తను ఏం చేస్తే దాన్నే ఆనందిస్తూ ఉండేవారు. ధ్యానం, టీవీ చూడటం, పుస్తకాలు రాయడం, పిల్లలతో తాను కేరింతలు కొట్టడం, అతిథులతో మాట్లాడటం, సంస్థాగత సభ్యులతో టెన్నిస్ ఆడడం, ఇలా అన్ని పనులు ఆయనకి ఆనందమే. వారి దృష్టిలో వంట చేసుకోవడం, పాడడం, పెయింటింగ్, తోట పని, బోధన, ప్రయాణించడం, వ్యాపార నిర్వహణ, ఆధ్యాత్మిక విషయాల్ని చర్చించడం మొదలైనవన్నీ వివిధ రూపాల్లో చేసే భగవదార్చననే. వారు ప్రతి ఒక్కరి పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తించేవారు. కానీ తమతో సన్నిహితంగా కలిసి పనిచేసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించేవారు. ఏకాంతంలో వారితో ఆయన చాలా ప్రసన్నంగా వ్యవహరించేవారు. కానీ 10 మంది ఎదుట ఎంతో నిర్దయ కనపరిచేవారు. వారి వాస్తవిక స్వభావం పరిచయం లేని చాలా మంది శిష్యులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. 1983లో స్వామీజీ తాను రచించిన హిమాలయ పరమ గురువులతో జీవనం గ్రంథాన్ని నన్ను హిందీలోకి అనువదించమన్నారు. నేను పగటి వేళంతా అనువదించి రాత్రిపూట ఆయనకి చదివి వినిపించేవాడిని. రాసిన విషయం వింటుంటే ఆయనకి కొత్త విషయాలు జ్ఞాపకం వచ్చేవి. దాంతో చదువుతున్న నన్ను మధ్యలో ఏంటి మేడం? 1983 అనేది ఒక షిఫ్టింగ్ టైం మేడం. ఈయన మన స్వామి సదానంద యోగి గారు కూడా అప్పుడే వెళ్ళిపోయారు ఆ ఇయర్లో. చాలా చాలా అంటే అప్పటికి పత్రి సార్ అప్పటికి ఆయనకి పరిచయమే 2 సంవత్సరాలు, చాలా తక్కువ రోజులే ఉన్నారు అనుకుంటా మేడం ఆయన తోటి కదా మేడం. 3 ఏళ్ళు మేడం, 2-3 ఏళ్ళు. ఓకే. రాసిన విషయం వింటుంటే ఆయనకి కొత్త విషయాలు జ్ఞాపకం వచ్చేవి. దాంతో చదువుతున్న నన్ను మధ్యలో ఆపి ఆయన ఆ పుస్తకంలో ఉదాహరించిన అనుభవాలు ఎన్నింటినో చెప్పుకొచ్చేవారు. అవి ఎంతో జిజ్ఞాస కలిగించే విషయాలు, సారగర్భితమైన అంశాలు. నాకు అప్పుడు రాయడానికి సమయం ఉండేది కాదు, కానీ వాటిని నేను నా హృదయంలో భద్రపరుచుకున్నాను. ఈ సెషన్లలోనే స్వామీజీ నాతో తమ గురుదేవుల గురించి చెప్పేవారు. గురుదేవులు పుట్టిన ప్రదేశము హిమాలయాలు, వింధ్య పర్వతాల్లో వారికి నచ్చిన ప్రదేశాలు, వారి శిష్య వర్గంలో ప్రసిద్ధులైన రాకుమార, బవాల్ సన్యాసి లాంటి కొందరి ముఖ్యుల గురించి మాట్లాడేవారు. ఆ సమయంలో స్వామీజీ ఎక్కువ కాలం టిబెట్ లోనే గడిపే తమ పరమ గురువుల గురించి, కైలాస పర్వతానికి పశ్చిమ దిశగా ఉన్న లచ్చు లోయలో ఉన్న చోకు గొంప గురించి కూడా చెప్పారు. కానీ గురువుల సాన్నిహిత్యంలో తాను ఎలా గడిపారో ఆ జీవితం గురించి మాత్రం స్వామీజీ ఎన్నడూ చెప్పలేదు. మధ్య భారతదేశంలో 1985లో టిక్కమ్గఢ్ నుంచి ఖజురాహోకి వెళ్తున్నప్పుడు నేను కూడా స్వామీజీతో కలిసి వెళ్ళిన సందర్భంలో నాకు ఆ విషయం తెలిసింది. ఈ పర్యటనలో స్వామీజీ తన కుటుంబ సభ్యులకు, ఇతర బంధువర్గానికి నన్ను పరిచయం చేశారు. వారు స్వామి రామాగా మారక మునుపు వారితో స్నేహం చేసిన వ్యక్తుల్ని కూడా నేను కలుసుకున్నాను. ఈ మిశ్రమ సమూహాన్ని కలుసుకోవడం నాకు చాలా ఆసక్తిగాను, నిర్ఘాంతపోయే విధంగానూ ఉండేది.
వీళ్ళలో కొందరు స్వామీజీకి అంకితమైపోయిన విద్యార్థులు, మరికొందరు కేవలం ఆరాధకులు, అనుచరులు, మరికొందరికి ఆయన కేవలం బంధువు లేదా పాత స్నేహితుడు. ఆయన ఒకే సమయంలో అనేక పాత్రల్ని పోషించడం నేను చూశాను. సూటు, సిల్క్ షర్ట్ లో ఉండే ఆయన ఎవరింటికి వెళ్ళినా ఒక బంధువులా ఇమిడిపోయి వారితో కుటుంబ విషయాలు మాట్లాడుతుండేవారు. ప్రాపంచిక విషయాల మీద పరిపూర్ణమైన ఆసక్తి కనపరిచేవారు. శిష్యులకి స్వామీజీ బోధ అత్యంత ప్రీతిపాత్రంగా ఉండేది. వీటన్నింటి మధ్య తీరిక చేసుకుని దగ్గరలో ఉన్న కొన్ని ప్రదేశాల్లో ధ్యానం చేయడానికి చిన్న చిన్న ట్రిప్స్ వేసేవారు. ఇలాంటి సందర్భాల్లోనే వారి సహాధ్యాయ అంటే ఒక గురువు వద్ద చదువుకునేవారు గురుబాయి. ఆయన టికంగడు రాకుమారులు తమ సాధన అంటే ఆధ్యాత్మిక అభ్యాసాలని కొనసాగించేవారు. అక్కడికి స్వామీజీ గురుదేవులు తరచుగా వెళ్తూ ఉండేవారు. ఈ సందర్భంలోనే స్వామీజీ మొట్టమొదటిసారిగా తమ గురుదేవులతో కలిసి ఈ పర్వతాలు, అరణ్యాల్లో కలిసి సంచరించడం గురించి తెలియజేశారు. గురుదేవులు తనకి పాములంటే ఉన్న భయాన్ని ఎలా పోగొట్టారో తెలియజేశారు. ఖజురాహో మందిర సముదాయం శిథిలాలు వారికి ఇష్టమైన నివాస ప్రాంతాలని చెప్పారు. అక్కడికి దూరంగా ఉన్న 64 మంది యోగినుల మందిరాన్ని మేడం మన వెళ్ళాం మేడం ఏమిదికి 64 యోగిని చూస్తూనే వారు అలౌకిక స్థితిలోకి వెళ్ళిపోయేవారు. కొద్దిసేపు మాట్లాడలేకపోయేవారు. ఒక వారం తర్వాత స్వామీజీ తన 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గురుదేవులు ఆ ప్రదేశంలో తనకిచ్చిన అపురూపమైన ఆధ్యాత్మిక అనుభవం గురించి వివరించారు. మొదటిసారి నేను స్వామీజీని కలిసినప్పటి నుంచి ఆయన మన ఈ అస్తవ్యస్తమైన ప్రపంచంలోకి హిమాలయాల్ని ఎలా తీసుకొచ్చారో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉండేది. వారు నాకు బోధ చేసే తీరు, ఇతరులకి బోధ చేసే తీరు, ఐహిక ప్రపంచాన్ని అలౌకిక ప్రపంచాన్ని కలిపి ఉంచే తీరుని నేను బాగా నిశితంగా పరిశీలించినప్పుడు నా మనసు అత్యుత్సాహంతో నిండిపోయేది. నాకు వారి గురించి బాగా తెలిసిపోయిందని, తక్షణమే వారి జీవిత చరిత్ర మొదలుపెట్టి రాసేయాలని అనిపించేది. కానీ నేను వారి అనుమతి కోరినప్పుడు ఎవరైనా తన జీవిత చరిత్రను తాను జీవించి ఉండగానే రాయడానికి అనుమతిస్తారా అంటూ మరో ప్రశ్న వేసి నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు. అందువల్ల నేను గ్రంథ రచనని వాయిదా వేశాను. కానీ మనసులో ఆ విషయం పొంగులు వారుతూ ఉండేది. కాబట్టి నన్ను స్వామి తన సమీపంలో ఉండడానికి అనుమతించినంత సేపు ఆయన దగ్గరే ఉండేవాడిని. ఉత్తర భారతదేశంలో డెహ్రాడూన్ సిటీ శివార్లలో అన్ని రకాల పరికరాలు, సౌకర్యాలతో కూడిన సంపూర్ణ వైద్య భవన సముదాయ నిర్మాణం సాధ్యపడేలా చూడడానికే 1987 నుంచి స్వామీజీ తమ సర్వశక్తులు ధారపోశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి శిష్య బృందం అంతా వారితో కలిసి ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేశారు. 1990 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. భారతదేశంలో అత్యంత నిరుపేదలుగా ఉన్న వారికి సేవ చేయడానికి ఈ మెడికల్ కాంప్లెక్స్ ని నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఒకేసారి డబ్బు వరదలా వచ్చి పడటం, ఉద్యోగ అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం, ఎక్కువ ప్రచారంలోకి రావడం వంటి అంశాలన్నీ కలిసి భారతదేశంలోనూ అమెరికాలోనూ కొంతమంది అవకాశవాదుల్ని ఆకర్షించాయి. అప్పుడే ఇరు దేశాల్లోనూ స్వామీజీ గురించి సానుకూలంగానూ ప్రతికూలంగానూ కూడా విస్మయానికి గురి చేసే అనేక రకాల కథలు ప్రచారంలోకి వచ్చేశాయి. ఆ కథలన్నింటికీ స్వామీజీయే మూల కేంద్రం. కొందరు వారి గురించి ఉన్నతంగా మాట్లాడారు, మరికొందరు నీచంగా మాట్లాడారు. భారతదేశంలో అధికారులు, ప్రముఖులు, సామాన్య జనము ఇలా అందరూ ఆయన్ని గొప్ప మానవతావాదిగా అభివర్ణించగా మరికొందరు వారిని CIA ఏజెంట్ అంటూ విమర్శించారు. పాశ్చాత్యుల్లో ఎంతో మంది వారి ఆధ్యాత్మిక జ్ఞానానికి, దానశీల కార్యకలాపాలకి ముగ్ధులై వారిని ఎంతగానో గౌరవించారు. కానీ మరికొందరు వారిని ఏ పని చేసినా వారిని ఒక నీచమైన వ్యక్తిగా చిత్రించడానికి ప్రయత్నించారు. ఈ గొడవలు గోలలన్నింటి మధ్య స్వామీజీ నడిచి వేసవిలో సరస్సులో నిండుగా నీటిలో మునిగిన గజరాజానికి ఉండే ప్రశాంతత, నిశ్శబ్దాన్ని కలిగి ఉండడం నేను చూశాను.
13 నవంబరు 1996లో స్వామీజీ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టారు. వారి అవసాన కాలంలో పెద్ద భారీ నిర్మాణ ప్రాజెక్టుల్ని పర్యవేక్షించడం, నిధుల సేకరణ, భారతదేశంలో అన్ని రకాల పాలనాపరమైన విషయాలను నిర్వహించడం చేశారు. కానీ వారు తమ జీవితాన్ని చాలించబోతున్నారని తెలిసినప్పుడు వారిలోని సన్యాసి అప్రమత్తంగా పనిచేశారు. వారి వద్దకు వచ్చిన వారెవరూ వట్టి చేతులతో వెనక్కి తిరిగి వెళ్ళలేదు. ఈ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి వారిని సందర్శించడానికి ఎంతో మంది జనము వచ్చేశారు. మేడం, మా పత్రి సారు బాడీ వెకేట్ చేసినప్పుడు వెళ్ళారా మేడం మీరు? లేదు మేడం, వెళ్ళలేదు మేడం. ఓకే. ఎన్నో లేఖలు వచ్చేవి, ఎంతో మంది టెలిఫోన్ లో మాట్లాడేవారు. అలా వారిని చూసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, లేదా వేరే ఇతర పద్ధతుల్లో తమ ప్రశ్నలకు సమాధానాలు పొందిన వాళ్ళు అనుభవాల్లోనూ ఒక్క విషయం మాత్రం సర్వసాధారణంగా జరిగేది. వారు తమ సమస్యలు స్వామీజీతో చెప్పుకోవడంతోనే అవి పరిష్కృతమైపోయేవి. ఉదాహరణకి, ఒక క్యాన్సర్ రోగి తన సమస్యని స్వామి దృష్టికి తీసుకురాగానే అది తగ్గిపోయింది. ఒకసారి ఒక జంట విడాకులతో వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధపడి వచ్చారు. వారి పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. ఎప్పుడూ మద్యం సేవిస్తూ ఉండేవారు. చివరికి ఆ కుటుంబం అత్యద్భుతమైన తీరులో తేరుకుంది. వారు ఈ ప్రపంచాన్ని త్వరలోనే విడిచిపెట్టబోతున్నట్టు నాకు చెప్పారు. కానీ నాకు వారు చెప్పిన తేదీ గుర్తులేదు. మే 1996 నాటికి స్వామీజీ దేహం కేవలం ఎముకల గూడులా తయారైంది. కానీ వారి మనసు మాత్రం స్ఫటికంలా పారదర్శకంగా పనిచేస్తుంది. వారు ఈ ప్రపంచంలోనే ఉంటున్నా దేశకాలాలకు అతీతంగా ఉంటున్నట్టే కనిపించేవారు. వారి భూత, భవిష్యత్, వర్తమానాలు కలిసిపోయాయి. వారి ముఖమండలం దివ్య తేజస్సుతో విరాజిల్లేది. కానీ ఈ స్థితిలో కూడా వారు సమావేశాలను నిర్వహించేవారు, నిర్ణయాలు తీసుకునేవారు, ఆదేశాలు జారీ చేసేవారు. వారు నీరు, పండ్ల రసాల వంటి ద్రవాహారంతోనే కాలం గడిపేవారు. కానీ వారి కళ్ళల్లో వెలుగు ఎప్పటికంటే మరింత కాంతివంతంగా ఉండేది. వారి ముఖమండలం ఎంతో విశ్రాంతిగా, ఎంతో ఆనందంగా, దివ్య మాతృమూర్తి ఒడిలో సేద తీరుతున్నట్టు ప్రశాంతంగా ఉండేది. చివరికి అంతిమ దినాన కూడా వారు హాస్యోక్తులు పలుకుతూనే ఉన్నారు. వారు తమ ప్రియతమ శిష్యుల్లో ఒకరైన శ్రీ రోషన్ లాల్ కనోడియా అని పిలిచి హరిద్వార్ లే చలో అంటే హరిద్వార్ తీసుకెళ్ళు అని చెప్పారంట. రోషన్ లాల్ తక్షణమే లేచి నిలబడి కొద్ది తటపటాయింపుతుల్లో ఉన్నాడు. ఆలోచిస్తూ అతను, గురూజీ, నేను టాటా సుమో తీసుకురానా లేకపోతే టాటా ఎస్టేట్ తీసుకురానా, ది SUV ఆర్ ది సెడాన్ అని అడిగాడు. స్వామీజీకి మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంది. కానీ సున్నితంగా నవ్వుతూ, పిచ్చాడా, ఎవరైనా శవాన్ని టాటా ఎస్టేట్ లో రవాణా చేస్తారా అన్నారు. ఆ రాత్రి 11 గంటలకి వారు దేహత్యాగం చేశారు. నేను సెప్టెంబర్ ఆరంభం నుంచి వారి వెంటే ఉన్నాను. ఈ సమయంలో జరిగిన సంఘటనలన్నీ హిమాలయ పరమ గురువులతో జీవనంలో స్వామీజీ చెప్పినట్లు వారికి సకల యోగ సాధనాల్లోనూ అద్భుతమైన పట్టు ఉన్న వ్యక్తి అని నాకు నిరూపణ చేసి చూపించాయి. వారి యోగ పదజాలంతో ఇలా అంటుండేవారు, మీకు శరీరం ఉంటుంది కానీ మీరు శరీరం కాదు. మీరు శరీరంలోనే ఉంటారు కానీ మీరు శరీరానికి ఆవల ఉంటారు. జననం, మరణం అనేవి జీవితం అనే పద్యంలో 2 కామాల వంటి. యోగికి చావు అంటూ ఏమీ ఉండదు. ఈ పుట్టుక అనేది సాధారణంగా మనిషి తన చిరుగుల చొక్కాని వదిలి కొత్త దుస్తులు ధరించినట్టే యోగి కూడా అదే విధంగా తన పాత దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని ధరిస్తాడు. ఈ విధమైన భావంతో వారు దేహాన్ని విడిచిపెట్టారు. మేడం, నాకెందుకో ఇది చదువుతుంటే అసలు ఏదో అలల్లాగా అనిపిస్తుంది మేడం, ఎడమ పక్క మా మెదడులో వెనక. ఓకే, ఏదో యాక్టివేషన్ జరుగుతాయి మేడం, ఏదో గతానికి సంబంధించినవి, పాస్ట్కి సంబంధించినవి. ఓకే. స్వామీజీ మహనీయులైన సాధు పురుషులని
అవి అని ప్రపంచం విశ్వసించడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా కేసుల్లో ఆయన ప్రదర్శించిన అద్భుతాలే అందుకు కారణం. ఉదాహరణకి కొందరి మసూచిని ఆయన స్వయంగా తీసుకున్నారు. ఈ మసూచి అంటే ఏంటి మేడం? తెలియదు మేడం. మసూచి అంటే నాకు తెలియదు. అలాగే ఒక రోగిపై కొద్దిగా నీరు చిలకరించి జ్వరాన్ని తగ్గించారు. ఒక వ్యాపారవేత్త సంపద అనంతంగా పెరిగింది. ఒక వ్యక్తి తండ్రి అతి ప్రమాదకరమైన యాక్సిడెంట్ నుంచి బ్రతికి బట్ట కట్టాడు. ఒక్కోసారి ఆయన కేవలం స్పర్శతోనో లేక దృష్టితోనో నమ్మశక్యం కాని విధంగా ఆధ్యాత్మిక శక్తిని తన విద్యార్థికి అందజేసేవారు. అదే స్థితిలో కొన్ని గంటల పాటు ఉండిపోయేవారు. లేదా తన తొడ మీద ఒక ట్యూమర్ ని సృష్టించి దాన్ని తన ఇచ్ఛాశక్తితో తర్వాత ఎప్పుడో నయం చేసుకునేవారు. ఒక్కోసారి ఎదుటి వ్యక్తి చేతి మీద ఉన్న పొక్కులు క్షణంలో మాయమయ్యేవి. ఆయన మహనీయతని, సిద్ధ స్థితిని గ్రహించడానికి ఇలాంటి సంఘటనలు తగిన ఆధారాన్ని అందించేవి. స్వామీజీని కలుసుకోక ముందు నీటి మీద నడిచే యోగుల గురించి నేను విన్నాను. 2 ఫ్లూట్స్ ని 2 నాసికా రంధ్రాలతో ఒకేసారి వాయించే మహనీయుల్ని చూశాను. నిమ్మకాయను కోసి కోడిని చంపడము చూశాను. సన్నగా వీచే గాలి నుంచి స్ఫటిక శివలింగం తెప్పించడము చూశాను. భావి కాలంలో జరిగే సంగతుల గురించి ముందుగా ఊహించగలిగేవాడిని. కానీ అలాంటి పరిపూర్ణ సిద్ధులు కూడా ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉండదు. పైగా ప్రాపంచిక విషయాల్లో వారు నిండా మునిగి తేలుతూ ఎంతో విచారంగా ఉంటూ ఉండడం కూడా గమనించాను. స్వామీజీలో నేను ప్రేమ, దయ ఉప్పొంగే ఒక పరిపూర్ణమైన సాధు పుంగవులని, వ్యర్థతని బొత్తిగా భరించని గొప్ప క్రమశిక్షణ గల వ్యక్తిని చూశాను. ఆయనకి గల దయాభావం సాటి లేనిది. ఆయన దాన వితరణకి దిగితే దానికి ఒక పరిమితి అంటూ ఉండదు. కానీ వారు ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ కి పెద్ద కాబట్టి సాధ్యమైనంతగా బేరం ఆడేవారు. వారిలోని నిర్మాణాత్మక విధ్వంసక బలాల విశృంఖల తాండవ, ఇక్కడ కూడా విధ్వంసక వచ్చింది చూడండి మేడం, విధ్వంసక బలాల విశృంఖల తాండవ నృత్యాన్ని నేను ఓసారి చూశాను. అప్పుడు నేను వారిని దూరం నుంచే సాక్షిభూతంగా చూస్తూ ఉండిపోయాను. సంస్థలు ఆయన చుట్టూరా పెరిగాయి, వేరుపడ్డాయి. అనుచర గణం వారిని అనేక బహుమతులు, దండలు తెచ్చిస్తూ చుట్టూ ముగియేవారు. నిరాశతో, కోపంతో వారిని విడిచి వెళ్ళేవారు. ఈ అన్ని స్థితుల్లోనూ వారు చిరునవ్వుతో ఉండడమే నేను చూశాను. లాభ నష్టాలు, మానవమానాల వంటి ద్వంద్వ స్థితుల్ని వారు నిండైన సమానత్వంతో తీసుకున్నారు. వారి జీవితంలో ప్రతి కోణము భరించలేనంత కొసదాకా సాగేది. పరస్పర విరుద్ధ భావాలతో నిండి ఉంది వారి జీవనయానం. కానీ వారిని బాగా సన్నిహితంగా ఎరిగిన వారికి వారొక సామాన్యమైన వ్యక్తి అంతే. నా వరకు నాకు స్వామీజీయే పరమ గురువు. నేను ఈ మాట అంటున్నది వారి వద్ద ఎంతో మంది విద్యార్థులు ఉండడం వలనో, అనుచర గణం ఉండడం వలనో కాదు. వారు తమ పైన, తన చుట్టుప్రక్కల పరిస్థితుల పైన గొప్ప ఆధిపత్యం కలిగి ఉంటారు. అందువల్ల వారి జీవితంలో గత 40 సంవత్సరాలుగా ఏ రోజు కూడా 2 గంటలకు మించి నిద్రపోలేదు. కానీ ఎంత శక్తివంతంగా ఉండేవారంటే ఎవరు వారితో కలిసి ఎక్కువసేపు పని చేయగలిగేవారు కాదు. వారితో పని చేసే వ్యక్తులంతా విడతల వారీగా పనిచేసేవారు. వారు ఉన్న ప్రదేశంలో ఓ ప్రశాంతమైన బలమైన శక్తి ఆవరించి ఉండేది. సోమరితనం, బద్ధకం లాంటివి ఆ వాతావరణంలో నిలవలేకపోయేవి. తన అంతర్గత బలంతో ఆయన ఒకేసారి పెద్ద పెద్ద పనులు 10-15 పెట్టుకొని అనుకున్న పనులు అనుకున్నట్టుగా గొప్ప ఒడుపుతో పూర్తి చేసేవారు. ఆయన ఒక పుస్తకం డిక్టేట్ చేస్తూ మధ్యలో ఓ కాంట్రాక్టర్ మీద టెలిఫోన్ లో గట్టిగా అరిచేవారు. ఈలోగా టీ వస్తే హాయిగా సిప్ చేస్తూ ఉండేవారు. అప్పుడు మళ్ళీ ఆ ముఖంలో ఎక్కడా చికాకు లాంటి భావన ఏదీ గోచరించేది కాదు. ఎందుకంటే ఆయన ఈ ప్రపంచంలోనే జీవిస్తారు, కానీ దీనికి అతీతంగా ఉంటారు. వారు ఎప్పటికప్పుడు తనకి ఏం కావాలో, తన చుట్టుపక్కల ప్రపంచానికి ఏం కావాలో అవన్నీ చేస్తుంటారు. ఆ క్షణంలోనే ఆయన చంద్రుడంత చల్లగానూ ఉంటారు. అదే క్షణంలో అగ్నిలా బగబగ మండిపడుతూనే ఉంటారు. తనతో కలిసి అధ్యయనం చేసిన వారి పట్ల
తన పర్యవేక్షణలో సాధన చేసిన వారి పట్ల స్వామీజీ ఎంతో ఆదరణ కనపరుస్తారు. కానీ ఎవరినైనా సరే ఉంచాల్సినంత దూరంలోనే ఉంచుతారు. కానీ తనకి సన్నిహితం కాదలిచిన వారి పట్ల, తన జీవన పరమార్థంగా ఎంచిన కార్యాన్ని నిర్వహించడం పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు. స్వామీజీ ఒక తుఫాను పరిసరాల్లో ఉన్న వారందరినీ స్వీయ కేంద్రితంగా తన చుట్టూ తిప్పుకునే తుఫాను. స్వామీజీ ఆ తుఫాను కేంద్రంలో సుస్థిరంగా ప్రశాంతంగా కూర్చుని తన వేగాన్ని ఎదుర్కొనే బలము అంతర్దృష్టి ఎవరికి ఉన్నాయా అని పరిశీలిస్తూ ఉంటారు. కానీ స్వామీజీ హిమాలయాల్లో నివసించినప్పుడు గాని, భారతదేశంలో అక్కడక్కడ ఏకాంతంగా గడిపిన స్థలాల్లోని గాని వారిని ఎవరూ చూడలేదు. హిమాలయ గుహల్లో రాత్రిళ్ళు ధ్యానం చేసుకుంటూ గడిపేవారు. చుట్టుపక్కల గ్రామస్తులు కొందరు వారికి పాలు ఆహారం తీసుకొచ్చి ఇచ్చేవారు. నాకెందుకు మేడం ఇట్లా కనిపిస్తుంది? నేనే హిమాలయాల్లోకి వెళ్ళినట్టుగా ఉంటది కదా మేడం, ఉంటది కదా దానికి రీజను. మీకు ఏం అనిపిస్తుందో దాని అనుభూతి చెందండి. ఓకే. అంటే హిమాలయ గుహల్లో రాత్రిళ్ళు ధ్యానం చేసుకుంటూ గడిపేవారు అన్నప్పుడు నాకు సడన్ గా అది వచ్చేసింది, ఎందుకో తెలియదు. దాని అనుభూతి చెందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. చుట్టుపక్కల గ్రామస్తులు కొందరు వారికి పాలు ఆహారం తీసుకొచ్చి ఇచ్చేవారు. స్వామీజీ చుట్టూ ఆవరించి ఉన్న ఖాళీ ప్రదేశం అంతా అనిర్వచనీయమైన భగవన్నామ తేజం నిండి ఉండేది. ఆ దివ్య పుంజాన్ని నిండారా దర్శించడం తప్ప ఆ గ్రామస్తులు మరేమీ ఆశించేవారు కాదు. స్వామీజీకి తనను తాను రహస్యంగా దాచేసుకోవడంలో ఎంతో దిట్ట. వారి ప్రపంచంలో తమ పనిని ప్రారంభించగానే తనను ఎవరూ గుర్తించకుండా వారు తమ మౌలికమైన అస్తిత్వానికి ఒక మందపాటి తెర అడ్డుగా వేసేశారు. ఢిల్లీ, టోక్యో, చికాగో లాంటి బిజీగా ఉండే నగరాల్లో వారి చుట్టూ ఎప్పుడూ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మసలేవారు. గ్రామీణులు వారిని కలవలేకపోయేవారు. ప్రజలు స్వామీజీని దర్శించడానికి పూలదండలు, పండ్ల బుట్టలు, నోట్ల కట్టలతో వచ్చేవారు. కొంతమంది తాము ఎన్నికల్లో గెలవాలని, ఆశీర్వదించాలని స్వామీజీని కోరేవారు. మరికొందరు తమకు సంపదలు కావాలని కోరేవారు. ఇంకొందరు సంతాన ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమనేవారు. స్వామీజీ గురించి విన్న ఎందరో జ్ఞాన సాధకులు వారిని ఎక్కడ దర్శించుకోవాలో తికమక పడుతూ చివరికి హోటల్ కి వచ్చి వారి సన్నిధిలో కూర్చొని వారు చెప్పే విలువైన విషయాలు వినేవారు. వారు 5 స్టార్ హోటల్ స్వామి పాత్ర పోషిస్తూ కూడా తనలో అంతర్గతంగా కొలువై ఉన్న స్వామి సమక్షంలో నిరంతరం గడిపేవారు. నిద్రపోని ఈ హిమాలయ గురువు అర్ధరాత్రి వేళ ఈ ప్రపంచం కోసం కప్పుకున్న ముసుగుని తొలగిస్తారు. తన వాస్తవ అస్తిత్వాన్ని ధరిస్తారు. పాశ్చాత్య దేశాల్లో స్వామీజీ చాలా బిజీ షెడ్యూల్ పెట్టుకునేవారు. కానీ లోపల వారు నిద్రారహిత హిమాలయ యోగుల ప్రతినిధిలానే ఉండేపోయేవారు. అద్భుతమైన వెలుగుని లోకానికి పంచిన మహానుభావులు, పరమ గురువులు ఎందరో ఉన్నారు. కానీ వారందరిలోనూ స్వామీజీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. దానికి కారణం వారికి ఉన్న జ్ఞాన సంపద గాని, ఆధ్యాత్మిక శక్తి గాని మిగతా వారి కంటే ఎక్కువ కావడమో కాదు, వారి జీవిత గాథ చాలా వరకు మన జీవితాలని పోలి ఉండడమే అసలు కారణం. స్వామీజీలో పిల్లల్లో మనం చూసే చురుకుదనం, కుతూహలం కనిపిస్తాయి. యువకులు చేసినట్టే ఆయన కూడా అల్లరి చేసేవారు. కొన్నిసార్లు ఇబ్బందిలో పడ్డారు. ఆధ్యాత్మిక అన్వేషిగా ఆయన తన మాస్టర్ తో గొడవ పడేవారు. ఆదేశాల్ని పాటించేవారు కాదు. పారిపోదామని కూడా ఆలోచన చేసేవారు. స్వామీజీ ఈ ప్రపంచంతో ఎంతగా మమేకమైపోయారంటే వారు గురుదేవులకే తప్ప వారిని రక్షించడం మరెవరికి వల్ల కాలేదు. మనందరిలాగానే వారికి కూడా జీవితంలో అనేక క్లిష్టకరమైన సమయాలు గడిచాయి. స్వామీజీ ఇంకా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే అనాథ అయిపోయారు. ఉదాహరణకి తన సొంత అన్నగారే ఆయన్ని విడిచిపెట్టేశారు. వెనకాల ఆస్తులాంటివి ఏమీ లేని ఒక సాధువు
ఆ, ఇవన్నీ పెంచి పోషించారు. ఎలాగో ఆయన ఒక క్రమశిక్షణలో పడ్డారు. ఆధ్యాత్మిక సాధనాలకి సమయం వెతుక్కున్నారు. ఆత్మగౌరవం పెంపొందించుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్ని జయించారు. నిరంతర ప్రయత్నాలతో ఎవరైనా పూర్వీకులు కావచ్చని నిరూపించారు. ఒకసారి మీ జీవితాన్ని సర్వాంతర్యానికి అప్పగించుకుంటే చాలు, ప్రపంచమంతా మీ పాదాల మీద ఎలా మోకరిల్లుతుందో స్వామీజీ జీవితమే మనకి ప్రత్యక్షంగా నిరూపిస్తుంది. మిమ్మల్ని మీరు జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే. మీలో ఉన్న అందాన్ని, ఆనందాన్ని మీరు చూడడం మొదలు పెడితే యావత్ ప్రపంచము అందంగా, ఆనందంగా కనిపిస్తుంది. ఎస్. మీ అంతరంగాన్ని మీరు జయించినట్లయితే బాహ్య ప్రపంచంలో విజయాలు అవలీలగా సాధింపబడతాయి. మీ కోరికల్ని మీరు ఆ ప్రభువుకి చెప్పుకుంటే మీ వ్యక్తిగత భ్రాంతులు, కోరికల నుంచి మీరు విముక్తులవుతారు. అప్పుడు ఆ దివ్య సంకల్పమే మీ కోరికగా మారిపోతుంది. మనకి దివ్యాత్మానికి మధ్య ఎలా అనుసంధానించుకోవాలో స్వామీజీ జీవిత గాథ నిరూపిస్తుంది. మన వ్యక్తిగతమైన వాంఛల్ని దివ్య సంకల్పానికి ఎలా అర్పించుకోవాలో తెలియజేసింది. మనలో నిద్ర ఏంటి మేడం? ఇంకొక 5 minutes మేడం. అవునా? ఇక్కడతో ఈ పేర అయిపోతుందిలేండి మేడం. ఇక్కడ క్లోజ్ చేసుకుందాం, కొంచెం ఉంది. సరే మేడం. అట్లా మన వ్యక్తిగత వాంఛల్ని దివ్య సంకల్పానికి ఎలా అర్పించుకోవాలో తెలియజేస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న శక్తిని సంపూర్ణంగా ఎలా వికసింపజేసుకోవాలో బోధిస్తుంది. జీవితాన్ని సార్థకం చేసుకోగలిగే ఉన్నత లక్ష్యాల నుంచి దృష్టి తప్పించకుండా కూడా ఈ ప్రపంచంలో విజయవంతంగా ఎలా నెగ్గుకు రావాలో నిరూపిస్తుంది. మీరు దివ్యత్వానికి ఉద్భవించిన సంతానం. మీరు ఏం కాదలుచుకుంటే అది కావడానికి అపరిమితమైన నిద్రాణ శక్తి నిక్షిప్తమై ఉంది. ఈ సందేశాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ భూమి మీద భయపడాల్సింది ఏదీ లేదనే సంగతి ఎందరో సాధు జనులకు అర్థమైనట్టుగానే స్వామీజీకి కూడా అర్థమైంది. స్వామీజీ జీవితమే వారి సందేశం. 20 pages అయిపోయినాయి మేడం. కరెక్ట్ గా ఈ పరిచయమే ఇంత ఉండింది, ఇక్కడికి అయిపోయింది మేడం. అధ్యాయం రేపటి నుంచి స్టార్ట్ చేసుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.